కొన్ని యూనిసెక్స్ జిమ్స్ ఉంటాయి కదా! అమ్మాయిలు, అబ్బాయిలు ఒక్క దగ్గరనే చేయడం జరుగుతుంటది కదా! అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ట్రైనర్స్ డిఫరెంట్ ఉంటారా? అంటే అమ్మాయిలకు వేరే ట్రైనర్ ఉంటారా? లేకుంటే అబ్బాయిలకు వేరే ట్రైనర్ ఉంటారా? అమ్మాయిలకు ఎలా ట్రైనింగ్ ఇస్తుంటారు మీరు? అంటే అమ్మాయిలు, అబ్బాయిలు వేరే కదా జిమ్ దగ్గర ఉంటుంటే. కొంచెం స్టెమినా పరంగా గానియండి, కొంచెం ఎనర్జీ పరంగా గానియండి. ఎలా ఇస్తారు ట్రైనింగ్? అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఫిట్‌నెస్ లెవెల్స్ అనేవి చేంజ్ చేసేది అట్లేమి ఉండదు. స్టార్టింగ్ వచ్చేటప్పటికి బేసిక్ స్ట్రెచింగ్స్ చెప్తాం. తర్వాత బేసిక్ కార్డియో చెప్తాం. తర్వాత స్ట్రెంత్ వర్కౌట్స్‌ని సంబంధించి చిన్న చిన్న వెయిట్ లిస్ట్ చెప్తాం. అట్లా ఇప్పుడు వాళ్ళ ఫిజికల్ కండిషన్ మనకు తెలియదు, వాళ్ళ కార్డియో ఎండ్యూరెన్స్ మనకు తెలియదు, వాళ్ళ స్ట్రెంత్ మనకు తెలియదు, వాళ్ళ మజిల్ ఎండ్యూరెన్స్ మనకు తెలియదు, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ మనకి ఏం తెలియదు. ఓకేనా, ఒక 2-3 డేస్ బేసిక్స్ చెప్తాం కదా, వాళ్ళకి అలా చెప్పగా మనకు క్లారిటీ వస్తుంది. వీళ్ళ ఎండ్యూరెన్స్ ఎంత ఉంది, మజిల్ ఎండ్యూరెన్స్ ఎంత ఉంది, కార్డియో ఎండ్యూరెన్స్ ఎంత ఉంది, ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి ప్రోగ్రామ్ ప్లాన్ అవుతుంది. అందరికీ ఒకలా అయితే ప్రోగ్రామ్ ప్లాన్ అవుతుంది. వాళ్ళ కండిషన్ బట్టి ఆ వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది మేము ప్లాన్ చేస్తాం. అసలు యాక్చువల్లీ అంటే జిమ్ ఫిట్నెస్ కోసం వెళ్తుంటారు, బాడీ ఫిట్నెస్ కోసం. అంటే కొన్ని మనం వెళ్ళేది ఏంటంటే కొన్ని బాడీలో మనం ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కోసం అంటే కొన్ని ఎక్సర్సైజ్ అలా చేస్తుంటాం కదా. అలాగా జిమ్ ఫిట్నెస్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? జిమ్ ఫిట్నెస్ వల్ల లాభాలు అంటే భయ్యా పప్పు గారు, మెయిన్ అండి ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది అండి. ఓకే అండి, మెటబాలిజం జీవదత్తం అవి పెరుగుతాయి. ఓకే అండి, అబ్బాయిలకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. బాడీ కండిషన్ బ్యాక్ వస్తుంది, అంటే ఉన్న వయసు కన్నా తక్కువగా కనబడతారు. ఓకే అండి, హార్ట్కి చాలా మంచిది అండి. ఇదేమంటారు, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ లాంటివి ఇట్లాంటివి పోతాయి. కొంచెం మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది, స్ట్రెస్ పోతుంది, కొంచెం బుర్ర పిచ్చిపోతుంది అండి. ఎందుకంటే ఇప్పుడు మనిషి పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు కూడా ఆడేదో అనేసాడు, ఈడేదో అనేసాడు, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, రకరకాలన్నీ కూడా మైండ్లో మోస్తాడు. ఓకే అండి, వ్యాయామం చేయడం వల్ల అట్లాంటి థాట్స్ అన్నీ పోతాయి, నెగిటివ్ ఎనర్జీ ఆలోచనలు అన్నీ కూడా పోతాయి. మైండ్ అంతా పీస్ఫుల్గా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఇంకా మీరు జిమ్లో చాలా మంది జనాలు ఉంటారు, మీకు చాలా టైం పాస్గా కూడా ఉంటుంది, ప్రాక్టీస్తో పాటు ఫన్గా కూడా ఉంటుంది, టైం స్పెండ్ చేయవచ్చు. జిమ్లో చాలా లాభాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళే ఇప్పుడు ఫిట్గా ఉన్నట్ట, లేకుంటే పొట్ట ఉన్న వాళ్ళు కూడా ఫిట్గానే ఉంటారు కదా, అదే లైఫ్ స్పాన్ లీడ్ చేస్తుంటారు కదా, అదే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఎంజాయ్గా ఉంటుంటారు కదా, లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు కదా, మళ్ళీ ఇక జిమ్ ఎందుకు? ఖచ్చితంగా అండి, పొట్ట ఉంటే ఫిట్గా ఉన్నట్టు కాదండి. ఓకేనా, మీకు బొజ్జు ఉందంటే ఆటోమేటిక్గా మీ లోన ఖరాబ్ అయిపోవాలి. లోన్ మెయిన్ ఇంజిన్స్ అన్నీ ఖరాబ్ అయిపోతుంది, ఆ బొజ్జ ఎదరికి వస్తుంది. మీకు ఎంత బొజ్జ ఎదరికి వస్తుందంటే లోన హెల్తీగా ఉన్నట్టు కాదు. వాళ్ళు ఎవరు ఆ కిడ్నీలు మొత్తం అన్నీ కూడా ఇదే అయిపోయి ఉండాలి. ఓకే అండి, మీకు ఫ్యాట్ ఎప్పుడు కూడా లివర్ తీసుకున్న తర్వాత బొజ్జలోకి వస్తుంది. ఓకే అండి, మొత్తం బాడీలో లోన ఫ్యాట్ అంతా పట్టేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా బాడీలోకి వస్తుంది. ఈ స్కిన్ దగ్గర ఫ్యాట్ పెరుగుతుంటుంది, ఆ బొజ్జ దగ్గర అట్లా మొత్తం ఒళ్ళంతా టైస్ దగ్గర కానీ మెడ దగ్గర కానీ అన్ని పెరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే తెలియదు. ఓకే అండి, ఒక ఏజ్ వస్తుంది, ఒక వయసు వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఇంత బొజ్జ మీద మీకు ఒక మెడికల్ ఇష్యూ బయటకు వస్తుంది, ఏదో ఒకటి డయాబెటీస్ ఏదో. ఓకే అండి, ఒకటి వచ్చింది అనుకోండి, వరుసగా తప్పటం అని దాంతో అయ్యే వచ్చేస్తుంది, మిగతా కూడా పెద్ద లిస్టే వచ్చేస్తుంది. అది పోయింది, ఇది పోయింది, లివర్ పోయింది, కిడ్నీలు పోయింది, వరుసగా పెద్ద లిస్ట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే అది రావడానికి టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత అప్పటికి చేతులు కలిపిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం లేదో అలా అయిపోతుందండి. కాబట్టి పొట్ట రాకుండా ముందే జిమ్కి వెళ్ళిపోయి మంచిగా వ్యాయామం చేసుకోండి. అంటే జిమ్ నేర్చుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు? రావు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడండి, ఒక కుర్రోడు ఉన్నాడు, 14-15 సంవత్సరాల నుంచి జిమ్కి వెళ్తున్నాడు, అలా కన్సిస్టెన్సీగా చేస్తుంది, 20 సంవత్సరాలు చేస్తుంది. ఆటోమేటిక్గా ఆయన బాడీ మంచి కండిషన్, మంచి హెల్తీ ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ ఉంటాయి. ఓకే అండి, ఆయన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాగ్ మిల్కా సింగ్ గారు ఉన్నారండి, మెడల్ కొట్టారు కదా, చాలా రన్నర్. ఇప్పుడు ఆయన మరి దగ్గర 90 years బతికారు. ఆ 90 years బతికే ముందు కూడా ఆయన మంచి కర్రలు వేసుకొని ఆరోగ్యంగా ఎంత బలంగా ఉన్నారండి. ఏం కారణం ఇదే కదా, ఫిజికల్ వర్కౌట్ ఏదో ఉండవు. ఓకే, ఖచ్చితంగా జిమ్ చేసే వాళ్ళకు ప్రోటీన్ తీసుకోమని చెప్తుంటారు. అంటే ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీస్ ఖరాబ్ అవుతాయని చెప్తుంటారు. నిజంగా ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయితేదా? ఒకటండి, ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవ్వండి. ఓకే అండి, కిడ్నీలు వీక్గా ఉన్న వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటే ఇంకా కిడ్నీలు ఇంకా పాడవుతాయి. కిడ్నీ డ్యామేజ్ ఉండదు అప్పటికి. కిడ్నీ అన్హెల్దీగా ఉన్న వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటే కానీ ఇంకా కిడ్నీలు పాడవుతాయి, కానీ హెల్దీగా ఉన్న వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటే ఏమీ కాదండి. కాకపోతే వాటర్ ఇంటేక్ ఇలాంటివి కూడా మంచిగా చూసుకోవాలి. ప్రోటీన్ అసలు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ వాడకూడదా? హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ వాడకూడదండి. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే ప్రోటీన్ వాడకూడదు. ఏంటి ఇప్పుడు కిడ్నీ అన్నారు ఎగ్జాంపుల్, కిడ్నీ అండి, బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పద్దాగా అండి, రకరకాల. అంతే అండి. కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అసలు ప్రోటీన్, హెల్త్ ఇష్యూలు ఉన్నవాడి అండి, మెయిన్ వాళ్ళ డాక్టర్ ఉంటారు కదండి, ఆయన గైడెన్సీ పరంగా ఆ రీడింగ్స్ ఉంటాయి కదండి, లోన మొత్తం ఆర్గాన్ రీడింగ్స్ ఉంటాయి కదా, వాటి బేస్ మీద వాడొచ్చా లేదా మీ డాక్టర్ని అడగండి. ఆయన నువ్వు ప్రోటీన్ వాడు బాబు అంటే మీరు ప్రోటీన్ వాడండి, లేకపోతే మీరు ప్రోటీన్ వాడొద్దు. మేమేదో ఫిట్నెస్ ట్రైనర్, మేము ప్రోటీన్ వాడని మేము చెప్తాం కానీ మేము చెప్పినా నమ్మొద్దు, మీ డాక్టర్ని నమ్మండి మీరు. ఓకే, ఆయన వాడమంటే వాడండి, మేము చెప్పాను మీరు వాడొద్దు. ఓకే.